అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రమకు, క్రమశిక్షణకు, సహనానికి మారుపేరైన మకర రాశి యోధులారా, గత 7.5 సంవత్సరాలు సుదీర్ఘమైన అగ్ని పరీక్ష నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మీకు ఆత్మీయ అభినందనలు. మీరు పడిన కష్టాలు, భరించిన అవమానాలు, కాచిన కన్నీళ్ళు మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిలా మార్చాయి. ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త పొంతులు తొక్కబోతుంది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజులు అంటే జూలై 15, 16, 17, 18, 19 తేదీలలో మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో ఒక స్నేహితుడిగా మీకు ధైర్యాన్నిచ్చే మార్గదర్శిగా నేను వివరిస్తాను. ఇది జాతకం కాకుండా మీతో మాట్లాడుతున్నట్టుగా భావించండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈరోజు మకర రాశి వారి గురించి, మీ జీవిత ప్రయాణం గురించి, ముఖ్యంగా గడిచిన 8 సంవత్సరాల అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. మీ గుండెల్లో పేరుకుపోయిన భారాన్ని దించి మీ భుజం తట్టి మీరు ఒంటరి కాదు, మీరు పడిన కష్టానికి అర్థం ఉందని చెప్పే ఒక ఆత్మీయ సంభాషణ. ఈరోజు మనం ఒక సాధారణ సంభాషణ జరపడం లేదు. ఒక సుదీర్ఘమైన, కఠినమైన యుద్ధం ముగిసిన తర్వాత విజేతగా నిలిచిన సైనికుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుకుందాం. మీ జీవితంలో ఒక చీకటి అధ్యాయం ముగిసింది. ఒక సుదీర్ఘమైన అగ్ని పరీక్షకు తెరపడింది. ఎందుకంటే 2025 నాటికి మిమ్మల్ని గత 7.5 సంవత్సరాలు పట్టి పీడించిన ఏళ్ళనాటి శని మహాపరీక్ష సంపూర్ణంగా ముగిసిపోయింది. మీ భుజాలపై నుండి ఒక హిమాలయం మీద బరువు దించినట్టుగా, మీ గుండెపై నుంచి ఒక పెద్ద బండరాయిని తొలగించినట్టుగా ఉండదు. ఈ క్షణం కోసం మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారో తెలుసు. గడిచిన 7.5 సంవత్సరాల కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ఇది మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిన కాలం కాదు. ఇది మిమ్మల్ని పునర్నిర్మించడానికి, ఒక వజ్రంలా చెక్కడానికి వచ్చిన ఒక కఠినమైన గురుకులం. మీ రాశాధిపతిని శనిదేవుడు మీకు కఠినమైన గురువుగా మారి ఈ పరీక్షను పెట్టాడు. మొదటి దశలో శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు మీ జీవితం అల్లకల్లోలంగా మారింది. చేతిలో డబ్బు నిలవలేదు. అనవసర ఖర్చులు, అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత కరువైంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళం. మీ వెనకైన కుట్రలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన 2వ దశ అంటే శని మీ రాశిలో సంచరించిన కాలం. ఈ అగ్ని పరీక్షకు పరాకాష్ట. మీ ఉనికికే ప్రమాదం వచ్చినట్టు, మీ వ్యక్తిత్వం మీద మీకే అనుమానం కలిగినట్టు భావించారు. నేను దేనికి పనికిరానా, నా జీవితం ఇంతేనా అనే నిరాశ మిమ్మల్ని అగాధంలో నెట్టివేసింది. మీ ఆరోగ్యం దెబ్బతింది. మీరు చేయని తప్పుల పడి కూడా మీరు నిందలు మోశారు. సొంత వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, దూరం పెట్టారు. మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరు గుర్తించలేదు. మీ శ్రమకు ఫలితం జీరోలాగా కనిపించింది. ప్రతిరోజు ఒక యుద్ధంలా, ప్రతి క్షణం ఒక నరకంలా కనిపించింది. ఇక చివరి దశలో శని మీ 2వ ఇంట్లో ఉన్నప్పుడు మీ పోరాటం కుటుంబం, డబ్బు చుట్టూ తిరిగింది. కుటుంబంలో కలహాలు, మీ మాటకు విలువ లేకపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకుపోవడం వంటివి మిమ్మల్ని మరింత కుంగదీశాయి. ఇన్నాళ్ళు మీరు నేర్చుకున్న పాఠాల ఆచరణలో పెట్టే చివరి పరీక్ష ఇది. మిత్రులారా, ఈ 7.5 సంవత్సరాల నరకం ఎందుకు అని మీరు ప్రశ్నించుకోవచ్చు. ఒక బంగారాన్ని అగ్నిలో కాల్చి మన్నాలు తీసేసినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక వజ్రాన్ని సానబెట్టినప్పుడు దాని ప్రకాశం బయటపడుతుంది. అలాగే శనిదేవుడు మీలో ఆహాన్ని, బలహీనతను, అనవసరమైన బంధాలను, మొండితనాన్ని కాల్చివేసి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన, దృఢమైన, అనుభవజ్ఞుడి యోధుడిగా తయారు చేశాడు. మీరు ఈ సామాన్యుడు కాదు. మీ జీవితగమనే విశ్వవిద్యాలయంలో పట్టభద్రులైన వారు. ప్రపంచంలో ఏ కష్టాన్ని తట్టుకోగల ధైర్యాన్ని, ఎంతటి పరిస్థితిని ఎదుర్కోగల స్థితప్రజ్ఞతను మీకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరీక్ష ముగిసింది. ఇకపై మీ జీవితం ఎలా ఉండబోతుంది? మీ అసలు జీవితం ఇప్పుడే మొదలు కాబోతుంది. మీరు పడిన ప్రతి కష్టానికి, కాచిన కన్నీటి బొట్టుకి, భరించిన ప్రతి అవమానానికి వడ్డీతో సహా ఫలితాన్ని అందుకునే సమయం ఆసన్నమైంది. మీ జీవితకాల స్వభావం, మీరు ఎదుర్కొనే సవాళ్ళు, మీకు లభించే అవకాశాల గురించి ఇప్పుడు ఈ కొత్త వెలుగులో చూద్దాం. మీరు పుట్టుకతోనే శ్రమజీవులు. క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంది. మీరు ఎక్కువగా మాట్లాడరు. మీ ప్రాణి మీ గురించి మాట్లాడుతుంది. మీరు గాలిలో మేడలు కట్టరు. రాతి పునాదులతో తరతరాలు నిలిచే కోటలు నిర్మిస్తారు. అయితే జీవితంలో మీకు ఏది సులభంగా రాదు. ప్రతిదీ ఆలస్యంగా, చాలా కష్టపడిన తర్వాతనే వస్తుంది. ఇది కొన్నిసార్లు మీలో నిరాశ, నిస్పృహ నింపుతుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది అనే ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఇది నీ జీవితంలో మీరు ఎదుర్కొనే అతిపెద్ద అంతర్గత పోరాటం. అయితే ఏలినాటి శని ముగిసిన తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. మీ రాశ్యాధిపతి శని ఇప్పుడు మీకు గురువుగా కాదు, ఒక స్నేహితుడిగా,
ఒక తండ్రిగా మారి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన న్యాయమూర్తి. మీ కష్టాన్ని ఆయన ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇకపై ఆయన మీకు శిక్షలు వేయడు, బహుమతులు ఇస్తాడు. వృత్తి వ్యాపార రంగాలలో ఇన్నాళ్ళు మీ శ్రమను గుర్తించిన అధికారులు మిమ్మల్ని పిలిచి పెద్ద బాధ్యత అప్పగిస్తారు. మునపడ్డ మీ ఫైళ్ళకి ఇప్పుడు మోక్షం లభిస్తుంది. ప్రమోషన్స్, జీతాల పెంపు, గుర్తింపు మిమ్మల్ని మీరు ఎత్తుకుంటూ వస్తాయి. వ్యాపారస్తులుగా ఇన్నాళ్ళు మీరు వేసిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి. మీరు నిర్మించిన పునాది మీరు ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు. మీరు ఏ రంగంలో అడుగు పెడితే అక్కడ మీకంటూ ఒక చెరగని ముద్ర వేస్తారు. మీ నిజాయితీ, మీ మాట నిలబెట్టుకునే తత్వం మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయి. ఆర్థికంగా ఇన్నాళ్ళు జల్లెడ పట్టినట్టు ఖర్చు అయిన డబ్బు ఇప్పుడు నిలబడడం మొదలవుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. స్థిరమైన ఆస్తులను కూడా పెడతారు. ఎందుకంటే డబ్బు విలువ ఏంటో మీకు 7.5 ఏళ్లలో బాగా తెలిసింది. మీరు ఇకపై డబ్బును విచక్షణతో ఖర్చు పెడతారు. కుటుంబ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే ఇప్పుడు మీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబానికి మీరే ఒక ఆధార స్తంభంగా, ఒక పెద్ద దిక్కుగా మాట్లాడతారు. ఈ సలహా కోసం అందరు ఎదురు చూస్తారు. వివాహ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రశాంతత మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టిపీడించిన మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలు మెల్లగా దూరం అవుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి. మిత్రులారా, మీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు మీరు ప్రతికూల ఆలోచన విధానమే. గతాన్ని పట్టుకొని వేలాడడం. భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం మానండి. మీరు గడిచిన కాలాన్ని ఒక గుణపాఠంగా మాత్రమే చూడండి, ఒక శిక్షగా కాదు. మీలో మొండితనం తగ్గించుకొని కొంచెం సరళంగా ఉండడం నేర్చుకోండి. మీ భావాలను మీలో దాచుకోకుండా మీ ఆత్మీయులతో పంచుకోండి. ఇక మీకు లభించే అవకాశాల విషయానికి వస్తే మీరు సామాన్యులుగా మిగిలిపోవడానికి పుట్టలేదు. మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పుట్టారు. మీ ఓర్పు, మీ క్రమశిక్షణ, మీ అంకిత భావం మీకు అద్భుతమైన అవకాశాలు తెచ్చిపెడతాయి. జీవితంలో 35 నుంచి 40 వరకు సంవత్సరాలు దాటిన తర్వాత మీ అసలైన విజయ ప్రస్థానం మొదలవుతుంది. అప్పటి వరకు మీరు పడిన కష్టం అంతా మీరు నిర్మించబోయే పెద్ద భవనానికి పునాది మాత్రమే. మీరు అద్భుతమైన నిర్వాహకులుగా, నాయకులుగా, ఉన్నతాధికారులుగా రాణిస్తారు. మీరు ఏ రంగంలో అడుగు పెడితే అక్కడ మీకంటూ ఒక చెరగని ముద్ర వేస్తారు. మీరు కట్టేది ఇసుక గూళ్ళు కాదు, తరతరాలు నిలిచే రాతి కోటలు. మీ నిజాయితీ, మీ మాట నిలబెట్టుకునే తత్వం మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయి. గుర్తుంచుకోండి, మీరు సామాన్యులుగా మిగిలిపోవడానికి పుట్టలేదు. మీరు 35 నుంచి 40 వరకు ఏళ్ళు దాటిన తర్వాత మీ జీవితంలో అసలైన రాజయోగం మొదలవుతుంది. మీరు పడిన కష్టమంతా ఆ రాజయోగానికి పునాది. మిమ్మల్ని చూసి నవ్విన వారే మీరు రేపు మీ విషయానికి చప్పట్లు కొడతారు. ఏలినాటి శని అనే కఠినమైన గురుకులం నుండి మీరు అత్యంత శ్రేణిలో పట్టభద్రులయ్యారు. ఇప్పుడు ఈ ప్రపంచం మీ కర్మక్షేత్రం. మీరు నేర్చుకున్న పాఠాలతో, పొందిన అనుభవంతో మీ జీవితాన్ని, మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సమయం వచ్చింది. కాబట్టి ఇకపై నిరాశపడకండి. మీ ఒంటిపై ఉన్న గాయాలు ఓటమికి గుర్తులు కావు. మీరు ఎన్ని యుద్ధాలు చేసి గెలిచారో చెప్పే పథకాలు అవి. మీ మౌనం బలహీనత కాదు, అది మీలోని అపారమైన శక్తికి సంకేతం. గడిచిన కాలాన్ని ఒక పీడకలలా మర్చిపోండి. దాన్ని ఒక గుణపాఠంలో గుర్తుపెట్టుకోండి. ఇది తలెత్తండి. మీలో అపారమైన శక్తి ఉంది. ప్రపంచాన్ని శాసించగల సత్తా ఉంది. శిఖరం మీకు దగ్గరలోనే ఉంది. మీరు ఇన్నాళ్ళు కన్నా సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. మేము నెమ్మదిగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. విజయం మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు విజేతలు, కర్మయోగులు, ఈ సమాజానికి ఆధార స్తంభాలు. ధైర్యంగా ముందడుగు వేయండి. మకర రాశి వారికి జూలై 15, 16, 17 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జూలై 15వ తేదీ, అలాగే మంగళవారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మంగళవారం అలాగే బుధవారం 16, 15 ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 2 రోజులు మీ జీవితంలో చాలా మిశ్రమ ఫలితాలు తీసుకురాబోతున్నాయి. ఒకవైపు అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని ఊరిస్తుంటే, మరోవైపు కొన్ని ఊహించని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. కంగారు పడకండి. ముందుగా మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. మీ రాశికి అత్యంత శుభగ్రహమైన శుక్రుడు మీ 5వ ఇంట్లో తన సొంత రాశి అయిన వృషభంలో బలంగా ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన రాజయోగం. దీనివల్ల మీ సృజనాత్మకత వెలువలా ప్రవహిస్తుంది. విద్యార్థులకి ఇది ఒక వరం లాంటి సమయం. చదువు మీద ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన పాఠాలు కూడా ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఇక ప్రేమికులకు ఈ 2 రోజులు చాలా మధురంగా, అనురాగభరితంగా గడిచిపోతాయి. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమలో పడేవారికి కూడా ఇది అనుకూలమైన సమయం. వివాహితులకు తమ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. వారి ఎదుగుదల, వారి విజయాలు మీకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి వార్తలు అందే అవకాశం ఉంది.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ సృజనాత్మకత ఆలోచనతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ పనిలో ఒక కొత్త ధనాన్ని ప్రదర్శించి పై అధికారుల నుండి, సమాజం నుండి ప్రశంసలు పొందుతారు. అయితే జ్ఞానానికి మరొక పేరు ఉన్నట్టు దానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రుడు, రాహు కలిసి ఈ రెండో ఇంట్లో అంటే ధన, కుటుంబ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీ మాటలు కొంచెం కఠినత్వం పెరగవచ్చు. మీరు సరదాగా అన్న మాట కూడా ఎదుటివారిని గాయపరిచే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా, ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాట జారితే అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆర్థికంగా డబ్బు చేతికి అందిన అది వచ్చినంత వేగంగా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. రాహువు మాయల మరాఠీ కాబట్టి మిమ్మల్ని అనవసరమైన విలాసవంతమైన ఖర్చుల వైపు ప్రోత్సహిస్తాడు. ఆన్లైన్ షాపింగ్ లేదా ఇతరులకు హామీలు ఉండడం వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ 6వ ఇంట్లో గురువు, సూర్యుడు కలిసి ఉన్నాడు. ఇది మీకు శత్రువులపై, పోటీదారులపై విజయాన్ని అందిస్తుంది. మీ పనిలో మీకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు కేసులలో లేదా వివాదాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో మీ ప్రత్యర్థుల నోరు మోయిస్తారు. అయితే ఇదే సమయంలో సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు లేదా అహంకారంతో కూడిన వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులు కూడా తమ పోటీదారులపై పైచేయి సాధిస్తారు. కానీ కొత్త అప్పు చేయడానికి లేదా రుణాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ 8వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. 8వ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, అవమానాలు, రహస్య శత్రువులకు సంబంధించినది. కుజుడు, కేతువు ఇద్దరు అగ్నితత్వ గ్రహాలు. వీరి కలయిక ఆ ఇంట్లో ఒక అగ్నిపర్వతంలా ఉంటుంది. అందువల్ల ఈ 2 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. వేగాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. కోపం, ఆవేశానికి అస్సలు చోటివ్వకండి. చిన్న విషయానికే మీకు విపరీతమైన కోపం రావచ్చు. ఇది మీ సంబంధాలను, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ అత్తమామలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వారితో వాదనలకు దిగొద్దు. ఆరోగ్య విషయంలో జ్వరం, రక్తానికి సంబంధించిన సమస్యలు, చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ 2 రోజులు ఒక కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు ప్రేమ, సృజనాత్మకత, పిల్లల నుండి ఆనందం వంటి అద్భుతమైన అవకాశాలుంటే, మరోవైపు మాటల వల్ల గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆకస్మిక ప్రమాదాల రూపంలో సవాలు పొందున్నాయి. మీ రాష్ట్రాధిపతి శని మీ 3వ ఇంట్లో ఉండి మీకు ధైర్యాన్ని, వివేకాన్ని ఇస్తున్నాడు. కనుక మీరు ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. ప్రశాంతంగా, ఓపికగా ముందు చూపుతో వ్యవహరిస్తే మీరు ఈ 2 రోజులను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. జూలై 17 ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఎందుకంటే చంద్రుడు 2వ ఇంటి నుండి బయటకు వచ్చి మీ 3వ ఇంట్లో ఉన్న మీ రాష్ట్రాధిపతి శనితో కలిశాడు. చంద్రుడు, శని కలయికను విషయోగం అంటారు. దీనివల్ల మీ మనసులో ఏదో తెలియని నిరాశ, ఆందోళన, ఒంటరితనం ఆవరించవచ్చు. ఉత్సాహం తగ్గిపోయి ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపించవచ్చు. అంతా నెమ్మదిగా జరుగుతున్నట్టు, మీ ప్రయత్నాలకు ఫలితం దక్కడం లేదేమని ప్రతికూల ఆలోచనలు రావచ్చు. భయపడకండి. ఇది కేవలం ఆ రోజు చంద్రుడి ప్రభావం మాత్రమే. మానసిక స్థితి రోజువారీ జీవితంపై ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తోబుట్టువులతో మాట్లాడడానికి మీరు ఇష్టపడకపోవచ్చు. లేదా మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కొత్త పనులు మొదలు పెట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు. మీలో ధైర్యం తగ్గినట్టు అనిపించవచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ గ్రహస్థితిలో కూడా ఒక మంచి విషయం ఉంది. 3వ ఇల్లు అంటే ధైర్య సాహసాలకు, సంకల్ప బలానికి సంబంధించింది. మీ రాష్ట్రాధిపతి శని అక్కడ ఉండడం వల్ల మీ మనసు నిరాశలో ఉన్నప్పటికీ మీ అంతరాత్మలో, మీ సంకల్పంలో బలహీనత ఉండదు. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి వచ్చిన రోజు కాదు. మీలో అంతర్గత శక్తిని, మీ సంకల్ప బలాన్ని పరీక్షించడానికి వచ్చిన రోజు. బయట ప్రపంచంతో కాకుండా మీతో మీరు సమయం గడపడానికి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి లోతుగా ఆలోచించుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా, దూరదృష్టితో ఉంటాయి. మిగతా గ్రహాల ప్రభావం యథావిధిగా ఉంటుంది. 5వ ఇంట్లో శుక్రుడు మీకు అండగా ఉంటాడు. 8వ ఇంట్లో కుజుడు, కేతువుల పట్ల జాగ్రత్త అవసరం. అయితే ఈరోజు మీరు మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవడమే మీ ముందున్న అతిపెద్ద సవాలు. కాబట్టి మకర రాశి వారు ఈ రోజున ఒక సవాలుగా కాకుండా
ఆత్మ పరిశీలన చేసుకుని ఒక అవకాశంగా స్వీకరించండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన పనులను మనసుటి రోజుకు వాయిదా వేసుకోండి. ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఏలినాటి శని అనే మహాసముద్రాన్ని ఈదిన యోధులు. ఈ చిన్న చిన్న అలలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ 3 రోజులు వివేకంతో ఓపికతో అడుగులు వేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర రాశి వారు పాటించడానికి వీలుగా ఉండే కొన్ని చాలా తేలికైన మంచి ఫలితాలను ఇచ్చే పరిహారాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇవి మీ జీవితంలో ప్రశాంతత నింపే, మీ పనుల్లో ఆటంకాలు తొలగించి మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి బాగా సహాయపడతాయి. ముందుగా మీ రాశికి అధిపతి మీకు గురువు, దైవం అన్ని శనిదేవుడే కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు. మీ జీవితంలో సగం కష్టాలు తీరిపోయినట్టే. దీనికోసం మీరు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు. ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళండి. శివుడికి మీ మనసులో బాధ చెప్పుకొని ఓం నమః శివాయ అని ఒక 10 సార్లు అనుకుంటే చాలు. కొండంత భారం దిగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామి శనిదేవుడికి పరమమిత్రుడు. రోజు లేదా కనీసం శనివారం నాడు ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం అలవాటు చేసుకోండి. ఆయన మీరు తలుచుకుంటే కొండంత కష్టం కూడా దూది పింజలా తేలిపోతుంది. ఇక రెండవది, దైవ పూజతో పాటు మనం చేసే చిన్న చిన్న పనులు, సేవలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. శనివారం రోజు మీ ఇంటి దగ్గర ఉండే కాకులకు కొంచెం అన్నం పెట్టండి. ఎందుకంటే కాకి శనిదేవుడికి వాహనం. అలాగే నల్ల కుక్కకు ఒక రొట్టె ముక్క వేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ కళ్ళ ముందు కనిపించే ముసలి వాళ్ళకి, నడవలేని వారికి, పేదవాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి. వాళ్ళకి ఒక కంబలి ఇవ్వచ్చు లేదా కొంచెం నూనె, నల్ల నువ్వులు లాంటివి దానం చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఇతరుల కష్టాలను కొంచెమైనా తీరిస్తే శనిదేవుడు మన కష్టాలు పూర్తిగా తీరుస్తాడు. ఇది కర్మ సిద్ధాంతం. చివరిగా మీరు ఎక్కువగా ఆలోచించి లోపల బాధపడుతూ తొందరగా నిరాశకు గురి అవుతుంటారు. ఈ ప్రతికూల ఆలోచనల నుండి బయటపడడానికి ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఓం గం గణపతే నమః అని వినాయకుడు తలుచుకోండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు అత్యంత శుభాన్నిచ్చే గ్రహం శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం పెట్టండి. మీరు శుభ్రమైన మంచి బట్టలు వేసుకోవడం, ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం వంటి శుక్రుడి అనుగ్రహం కలిగి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈ చిన్న చిన్నవి శ్రద్ధగా పాటిస్తే చాలు. మీ శ్రమ తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితం స్థిరంగా ప్రశాంతంగా సాగిపోతుంది. చూసారు కదండి. కాబట్టి ముఖ్యంగా మీ జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. అయితే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏ మాత్రం వెనకంజ వేయకుండా మీ శక్తి మేరకు, అంటే అప్పులు చేసి దానాలు చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం మీరు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణ చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు, నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై 15, 16, 17, 18, 19 తేదీలలో మీ దుఃఖం దూరమైపోయే అవకాశం ఉంది. ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు. ఒక్కొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకటి సమస్య నెలల నుండి కావచ్చు లేదా సంవత్సరాల నుండి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడుతుండొచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు, లేకపోతే బంధువులతో విభేదాలు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించినటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఆ సమస్య దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధింపబడుతున్నారు. ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం చక్కగా తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. ఈ ఫలితాలు జూలై 15, 16, 17, 18 తేదీలలో కనిపిస్తున్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఆర్థిక సమస్య తీరిపోవచ్చు. అలాగే అప్పులు చేసి కట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఆ అప్పులన్నీ కూడా కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది. నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు మీరు లభించవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి కూడా ఇదొక శుభ సమయంగా సూచిస్తుంది. విదేశాలకు అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా జూలై 15, 16, 17 తేదీలలో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. ఈ 4 రోజులలో ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ 4 రోజులు మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తే గనక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అంటే ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ అక్షితలు, ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకొని 2 చేతులతో చెంబు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి. అయితే ఇలా సమర్పించిన నీరు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదైనా మొక్కలో కానీ లేదంటే ఏదైనా టబ్లో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఇంట్లో అలాగే మీలో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క ఫలితాలు తొలగిపోతాయి. ఇకపై జీవితంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి చూసారు కదండి, జూలై 15, 16, 17, 18 తేదీలలో ఏ విధంగా తీరని కోరిక తీరుతుంది. అలాగే ఎవరి స్థితిగతులను బట్టి, ఎవరి అవసరాలను బట్టి వారికి ఏ విధమైన కోరిక తీరనుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.